బిచ్చగాళ్ళంటే అందరికీ లోకువే. అయితే బిచ్చగాళ్ళంతా డబ్బులు లేని పేదలు అనుకోవడానికి లేదు. వీళ్ళలో కోటీశ్వరులు ఉన్నారంటే నమ్మాల్సిందే. ముంబైకి చెందిన భరత్ జైన్ ఇదే కేటగిరీ కిందకొస్తాడు. రిచ్ అంటే అలాంటి ఇలాంటి రిచ్ కాదు. అక్షరాల 7.5 కోట్ల రూపాయల ఆస్తులు, పలు షాపులు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. అతని రోజువారీ సంపాదన 2.5 వేల పైనే. అంటే నెలకు 75,000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే దాదాపుగా ఓ ఐటీ ఉద్యోగి సంపాదన అంతా. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ జీతం అంత ఉంటుంది ఈ బెగ్గర్ గారి ఆదాయం. ఆ రోజు తాను తిరిగిన ప్రాంతం, దాతల స్పందనను బట్టి తన ఆదాయం కాస్త అటుఇటుగా ఉంటుందని అంటుంటాడు. బాల్యం నుంచే ఇదే వృత్తిని నమ్ముకున్న ఈ 54 ఏళ్ల భరత్ జైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం యాచిస్తూ తిరుగుతుంటాడు. రోజుకి 10 నుంచి 12 గంటలు ఈ పనిలోనే ఉంటూ ఒక్కో రోజు 4,000 రూపాయల వరకు సంపాదిస్తాడు. ఇన్నేళ్ల తన సంపాదనను చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేశాడు. చాలా ఏళ్ల క్రితమే 1.4 కోట్ల రూపాయలతో ముంబైలో 2 ఫ్లాట్స్ కొన్నాడు. తండ్రి, తమ్ముడు, భార్య, 2 పిల్లలతో సొంత ఫ్లాట్లో విలాసంగా బతికే బెగ్గర్ గారికి 2 దుకాణాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి నెలకు 30,000 రూపాయల అద్దెలు కూడా వస్తున్నాయి. పేదరికం కారణంగా తాను సరిగ్గా చదువుకోలేకపోయినా తన 2 పిల్లలను కాన్వెంట్ స్కూళ్లలో చదివిస్తున్నాడు. భవిష్యత్ కోసం ఇంకొన్నాళ్ళు ఇదే వృత్తిలో ఉంటానని అంటున్నాడు. అదే సమయంలో తనకు ఆశ, దురాశ లేదని, పిసినారి కూడా కానని చెబుతున్నాడు భరత్ జైన్. అప్పుడప్పుడు గుళ్లల్లో దానాలు, విరాళాలు కూడా ఇస్తుంటాడట. భరత్ జైన్తో పాటు సంభాజీ కాలే 1.5 కోట్లు, లక్ష్మీదాస్ కోటి రూపాయల ఆస్తులతో బిచ్చగాళ్లలో రిచ్ గాళ్లుగా రికార్డ్ సాధించారు. బిచ్చగాళ్లను తేలికగా చూడకండి, వాళ్ళు మీకన్నా రిచ్ గాళ్లు కావచ్చు.